అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2019లో అయితే ప్రారంభమైంది. 22 విడతల్లో 44,000 రూపాయలు అందించడం జరిగింది. ఇప్పుడు 23వ విడతకు విడుదలకు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఎప్పుడైతే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడుదలవుతుందో అప్పుడే రాష్ట్రంలోని అన్నదాత సుఖీభవ పథకం కూడా విడుదలవుతుంది. అన్నదాత సుఖీభవ పథకం మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం రెండు అనుసంధానం చేయబడ్డాయండి. పీఎం కిసాన్ విడుదలైన మరుసటి రోజునే అన్నదాత సుఖీభవ విడుదలవుతుంది. ఇంతవరకు డబ్బులు తీసుకున్న వాళ్ళందరికీ ఈ విషయం గమనించే ఉంటారు. పీఎం కిసాన్ విడుదలైన మరుసటి రోజే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా బ్యాంకు ఖాతాల్లోనికి జమ అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకు పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయి, ఈ డబ్బులు పొందాలి అంటే రైతన్నలు ఏమేమి చేయాల్సి ఉంటుంది, అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అన్నదాత సుఖీభవకు ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని 2025లో అయితే ప్రారంభించిందనమాట. రైతులకు మేనిఫెస్టోలో మాట ఇచ్చిన ప్రకారంగా 20,000 సాయాన్ని కేంద్ర ప్రభుత్వంతో కలిసి అందించడం జరుగుతోంది. 2025లో ప్రారంభమైన ఈ పథకం 3 విడతల్లో రైతులకు 20,000 రూపాయలను కేంద్రంతో కలిపి అందించడం జరిగింది. ఈ విడత మనకు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2026వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ఏదైతే ఉందో అది విడుదల చేయడానికైతే సిద్ధమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి రైతుల ఖాతాల్లోనికి 7,000 రూపాయలు వేయడానికి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అయితే ఈ డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయి అంటే ఈ డబ్బులు వచ్చేసి జూన్ నెలలో అయితే విడుదల కాబోతున్నాయండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన 23వ విడత 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభవకు సంబంధించిన 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రైతుల ఖాతాల్లోనికి అయితే వేయబోతున్నాయి. అయితే ఈ డబ్బులు రావాలి అంటే రైతన్నలు కొన్ని విషయాలను అయితే చెక్ చేసుకోవాలండి. అవి ఏంటో మనం చూసేద్దాం. అవి చూసే ముందు కొత్తగా ఎవరైనా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, అర్హతలు ఏంటో ఒకసారి అయితే చెక్ చేద్దామండి. అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవడం కోసం రైతన్నలు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు అన్నదాత సుఖీభవకు అప్లై అయితే చేసుకోవచ్చండి. అయితే ఈ అప్లై చేసుకోవడానికి అర్హతలు అయితే కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే రైతుకు 5 ఎకరాల లోపు పొలం ఉండాలి, అలాగే కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి చేకూర్చడం జరుగుతుంది, రైతుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి, ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు భార్య కానీ భర్త కానీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఇవన్నీ సాటిస్ఫై అయినట్టయితే మీరు అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకోవడానికి కేవలం రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవడం కోసం మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చు, లేదా pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ వివరాలన్నింటి ఎంటర్ చేసి పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, 2 ఫోటోలు, అలాగే ఒక మొబైల్ నంబరు తీసుకెళ్ళినట్టయితే మీకు ఈ డబ్బులు ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేసినట్టయితే మీకు ఓటీపీలు రావడం జరుగుతుంది మీ నంబర్కు. ఈ ఓటీపీ ద్వారా మీరు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఆల్రెడీ అప్లై చేసుకొని డబ్బులు పొందుతున్న రైతులు ఈ విడత రావడం కోసం అన్నదాత సుఖీభవ 2026వ సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు రావడం కోసం కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటిలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి, రైతు గుర్తింపు విశిష్ట సంఖ్య.
ఈ రైతు గుర్తింపు విశిష్ట సంఖ్య లేదా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంపల్సరీ చేసేయండి రైతులకు. ఎలాగైతే ఇప్పుడు ఆధార్ నంబర్ ఉందో అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కూడా ఉందన్నమాట. దీనివల్ల రైతుల్ని గుర్తించడం జరుగుతుంది. రైతులకు పర్ఫెక్ట్గా అదే రైతుకు లబ్ధినైతే చేకూర్చడం జరుగుతుంది. ఇన్పుట్ సబ్సిడీ ద్వారా పంట నష్ట పరిహారం ఇవ్వాలన్నా, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలన్నా మనకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీ అండి. ఇంకా మీరు చేయించుకున్నట్టయితే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే అక్కడున్న రైతు వ్యవసాయ సహాయకులు మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించి ఇవ్వడం జరుగుతుంది. ఇక మీరు ఈకేవైసీ అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈకేవైసీ ప్రతి విడతకు ముందు వేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలన్నా, అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలన్నా విడివిడిగా మీరు ఈకేవైసీ అయితే చేయించాల్సి ఉంటుంది. ఇప్పటికే డబ్బులు రైతులు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే లబ్ధి అయితే చేకూర్చడం జరుగుతుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్టయితే అక్కడ రైతులకు అన్నదాత సుఖీభావకు సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది బయోమెట్రిక్స్ తీసుకొని. అలా మీరు అన్నదాత సుఖీభావకు ఈకేవైసీ చేయించవచ్చు. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు మీ బయోమెట్రిక్స్ వేసి, వేలిముద్రలు వేసి మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి అన్నిటికన్నా ముఖ్యమైనది ఎన్పిసిఐ లింకింగ్ అండి. ఎన్పిసిఐ లింకింగ్ లేనట్టయితే అన్నీ ఉన్నా కూడా మీకు డబ్బులు అయితే హోల్డ్లో పడడం జరుగుతుంది. కాబట్టి మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ను అనుసంధానం చేసి ఎన్పిసిఐ లింకింగ్ అనేది యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వచ్చి చేరడం జరుగుతుంది. ఇక రైతులందరూ ఈ 3 విషయాలను ఖచ్చితంగా చూసుకున్నట్టయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందండి. ఎప్పుడు ఈ డబ్బులు రావడం జరుగుతుందంటే జూన్ నెలలో ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. రైతన్నులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ 2026 సంవత్సరానికి సంబంధించి 5,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే విడుదలవుతాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన సాయాన్ని 6,000 రూపాయలు ఉన్న సాయాన్ని 10,000 రూపాయలకు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా దీనిపైన స్పష్టత అయితే ఇవ్వాల్సి ఉందన్నమాట. 6,000 రూపాయలు ఉన్న సాయాన్ని సంవత్సరానికి 10,000 రూపాయలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులైతే వేస్తోందండి. ఈ విడతలో వచ్చినట్టయితే మనకు 2,000 రూపాయలు ప్లస్ 2,000 రూపాయలు 4,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరే అవకాశం ఉంది. కాబట్టి రైతన్నులందరూ రెడీగా ఉండండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదలయ్యి మీ అకౌంట్లలోకి అయితే చేరడం జరుగుతుంది. ఇదండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభవకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.